మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి వినెను, ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని. చూడండి, బ్రేక్ త్రూ ఎక్కడ స్టార్ట్ అయింది? అనుకుందంట. థాట్, లాస్ట్ మాట థాట్తో స్టార్ట్ అయింది. ఏంటి ఆ థాట్? యేసుప్రభు వస్త్రపు చెంగులు ముడితే నేను బాగుపడతాను. థాట్. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ థాట్ దగ్గర ఆగిపోతాం. ముడితే బాగైతా, వస్తే బాగైతా, వస్తే బాగైతా, ఇంకా అక్కడే. నేను ఆయన వస్త్రములను మాత్రం ముట్టిన బాగుపడదును అని అనుకొని, నెక్స్ట్ లైన్ చూడండి, జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. లిజన్ టు దిస్. వాక్యం విని ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ బ్రేక్ త్రూ రాదు. షీ వాజ్ నాట్ హీల్డ్ విత్ జస్ట్ ఎ థాట్. షీ వాజ్ హీల్డ్ బికాస్ షీ టచ్డ్ బికాస్ షీ హ్యాడ్ అ థాట్. బాగా వినండి. తనకు ఆలోచన వచ్చింది కాబట్టి వెళ్ళి ముట్టుకుంది. తను ముట్టుకుంది కాబట్టి తను ఏమైంది? స్వస్థపరచబడింది. ఈరోజు థాట్కి యాక్షన్స్కి మధ్యలో ఖచ్చితంగా హిండ్రెన్సెస్ వస్తాయి, అవరోధాలు వస్తాయి. బాగా వినండి. ఎందుకు తెలుసా అండి? ఆ సందర్భంలో దేవుడు పరిశుద్ధాత్మ బలముగా పనిచేస్తున్న ఆ స్పిరిట్ రైమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అద్భుతాలు ప్రభు అంటాడు, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగును. ఒకసారి ఫ్లెష్ రైమ్ నుంచి స్పిరిట్ రైమ్ పోతున్నప్పుడు, శరీర ప్రాంగణం నుండి ఆత్మ ప్రాంగణంకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఏమొస్తాయంట? అవరోధాలు వస్తాయి. నీ జీవితంలో శరీర ప్రాంగణం నుంచి ఆత్మ ప్రాంగణంకి వెళ్తున్న మధ్యలో అవరోధాలు వస్తున్నాయంటే రాసి పెట్టుకో. ఆ హిండ్రెన్సెస్ థాట్ నుంచి యాక్షన్ ప్రాంతంలో ఇతరుల గురించి ఏమనుకుంటారో, 12 సంవత్సరాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగదేమో, గత వారం బాగా వాక్యం విన్నాను, ఆ రోజు దయ్యం దూరింది కాబట్టి ఈసారి కూడా తిరిగి దయ్యం దూరుతుందేమో, ఈ వారం కూడా ఇలాగే నాశనం అవుతుందేమో, కాబట్టి ఈ వాక్యం పెద్ద ఏమి ప్రభావము లేదేమో అని భావిస్తున్నావా? ఎన్నో ఆలోచనలు, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ డినయల్, కొన్నిసార్లు ఇతరుల ఒపీనియన్స్, డిస్కరేజర్స్, నో సేయర్స్, వద్దంటున్న వారు, ఇన్ని రకాల అవరోధాల మధ్యలో, డాక్టర్స్ రిపోర్ట్ మధ్యలో, బ్యాడ్ న్యూస్ మధ్యలో, కొన్నిసార్లు ఆ యొక్క డౌటర్స్ మధ్యలో, కొన్నిసార్లు డిస్కరేజర్స్ మధ్యలో, బ్యాడ్ రిపోర్ట్స్ మధ్యలో ఇంకేం ముందుకు వెళ్తాంలే.